ఎజెండాస్తో వచ్చా కానీ సడన్గా ట్రంప్ వెనుజులాపైన దాడి చేయడం ఒక కొత్త కోణం తీసుకుంది. వెనుజులా గవర్నమెంటు ఎలక్టెడ్ గవర్నమెంట్, అది ప్రజల చేత ఎన్నికైన గవర్నమెంట్. సహజంగా ఎన్నికైన గవర్నమెంట్ అపోజిషన్స్ ఉంటాయి. ఇప్పుడు మన భారతదేశంలో అపోజిషన్ లేదా, రాష్ట్రాలు లేదా అంటే వాళ్ళకు కూడా ఉంటాయి. అయితే ది లీగల్ ఎలక్టెడ్ ప్రెసిడెంట్ అతని పైన దాడి చేసి అర్ధరాత్రి కిడ్నాప్ చేశారు. ఇట్ ఈస్ నాట్ ఏ పొలిటికల్ అటాక్, ఇది రాజకీయ దాడి కాదు. ఇది క్రిమినల్స్ కిడ్నాప్ చేయడానికి ఏ పథకం వేశారో, క్రిమినల్స్ ఏ విధంగా అయితే కిడ్నాప్ చేయడానికి ప్రయత్నిస్తారో ఆ పద్ధతుల్లో ఒక ప్రపంచంలో రాజకీయ నాయకుగా గుర్తున్నటువంటి ట్రంప్ దీన్ని అనుసరించడం అనేది ప్రపంచ ప్రజాస్వామ్యం తలదించుకోవాల్సిన పరిస్థితి ఏర్పడతా ఉంది. దానికి కారణం చెప్పచ్చు. ఆయన డ్రగ్స్, మాదక ద్రవ్యాలు అవి వెనుజులా నుంచి వస్తున్నాయి అని చెప్పని చెప్పేవాడు. ఎప్పుడు కానీ మనం కూడా ఏం చేస్తామంటే కుక్కను చంపాలంటే పిచ్చి కుక్కను చేసి చంపుతాం. అదే పద్ధతే బహుశా భారతదేశం నుంచి తెలుసుకోవడానికి తెలియదు. మన భారతదేశం ఉంది, ఏదైనా కుక్కను చంపాలంటే పిచ్చి కుక్కను చేసి చంపాలని. డ్రగ్స్ మీద పెట్టి దాడి చేశాడు. డ్రగ్స్ మీద పెట్టి దాడి అంటే ఇది డ్రగ్స్ కాదు కారణం. వెనుజులా ఉన్నటువంటి సంపద, అత్యంత అమూల్యమైన సంపద, ఆయిల్, ఖనిజాలు. సౌదీ అరేబియా తర్వాత అత్యంత నిల్వ కలిగినటువంటి ఆయిల్ అక్కడే ఉంది వెనుజులాలో. మొదటి నుంచి కూడా అది చావేజ్ రాక ముందరగా అమెరికన్ కంపెనీసే దాన్ని మెయింటైన్ చేసేటివి. ఎప్పుడైతే కమ్యూనిస్టులు అధికారానికి వచ్చారో దాన్ని జాతీయ తీశారు. అది అట్టే కొనసాగుతూ ఉంది, ఇప్పుడు కొనసాగుతూ ఉంది. దానిపైన వాళ్ళు ఒత్తిడి ఏంటంటే అమెరికన్ కంపెనీస్కి ఇవ్వమని చెప్పేసి అని వాళ్ళు ఒత్తిడి. మేము ప్రజల చేత అనుకోని గవర్నమెంట్ మాది, దాని ఆస్తిపాస్తుల ఫలితాలు మా ప్రజలు అనుభవించాలి అని చెప్పని నిర్ణయం తీసుకున్నారు. దానివల్ల ఏమైంది, ప్రతి ఇంటికి మనం ఇచ్చే సంక్షేమ పథకాలు ఎక్కడో పోతాయి. దేనికైనా 100 రెట్లు ఎక్కువ సంక్షేమ పథకాలు ప్రజలకు ఇవ్వడం మొదలుపెట్టారు. ఎడ్యుకేషన్ పైన, హెల్త్ పైన, ఇన్సూరెన్స్ పైన, జీవన వృత్తి పైన విపరీతంగా ఇచ్చించారు వాళ్ళు. ఎందుకంటే ఆదాయం ఆయిల్ వస్తుంది కాబట్టి. అలాంటి పద్ధతిలో వాళ్ళేమి డబ్బులు వెనకేసుకోలే. ప్రజానికానికి ఉపయోగపడే కొత్త పాలసీ మార్చి సంక్షేమ పథకాల ద్వారా దేశాన్ని కాపాడుతూ ఉన్నారు. ఈయనకు ఆయిల్ కావాలి కాబట్టి ఆడ మారక ద్రవ్యాలు అనిపిస్తుందని చెప్తా ఉన్నాడు. ఇది ఒకటే కాదు, ఇరాక్లో సద్దాం హుస్సేన్ని ఏ పేరుతో చెప్పాడు, అది కూడా ఎన్నికైన గవర్నమెంటే కదా. ఇప్పుడు ఆయా గవర్నమెంట్లో ప్రజలు తిరుగుబాటు చేసి ఓడిస్తే మనకు అభ్యంతరం లేదు. నేపాల్లో కానీ, శ్రీలంకలో కానీ, బంగ్లాదేశ్లో కానీ ప్రజలు తిరుగుబాటు చేశారు, ప్రభుత్వాన్ని కూలదోశారు, అది సహజం. అట్లా వెనుజులా కూడా ప్రజలు తిరుగుబాటు చేసి కూలదోసి మనకే అభ్యంతరం లేదు. కానీ ఇదే ప్రపంచ పోలీసు వ్యవస్థలో ట్రంప్ ప్రపంచం ఎక్కడ ఏం జరిగినా ఇది కాపలాగా చేసేటువంటి మనగాడ. ఎవరు నియమించారు అతన్ని ప్రపంచ పోలీసు అధికారిగా? తను నిర్ణయించుకున్నాడు. సద్దాం హుస్సేన్ దగ్గర అణ్వాయుధాలు తయారవుతున్నాయి అని చెప్పని గోల్ చేశాడు. యుఎన్ఓ నుంచి సైంటిస్టులు పంపించారు పరిశీలించడానికి. వాళ్ళు పరిశీలించి ఇక్కడ ఆధారాలు లేవని చెప్పారు. అయినా సరే మేము ఒప్పుకోం, ఆడ అణ్వాయుధాలు జరుగుతూ ఉన్నాయి, మేము దాడి చేస్తామని చెప్పి దాడి చేశారు. సద్దాం హుస్సేన్ చంపేశారు. ఆ తర్వాత ఆయిల్ కంపెనీస్ మొత్తం వాళ్ళు హ్యాండ్ ఓవర్ చేసుకున్నారు. మరి గవర్నమెంట్ వాళ్ళకి వచ్చింది కదా, వచ్చినాక ఎంక్వైరీ చేసి అణ్వాయుధాలకు సంబంధించిన తయారీ ల్యాబొరేటరీ పరిశీలించి ఉన్నాయని చెప్పచ్చు కదా. ఈ రోజు కూడా చెప్పలేదు వాళ్ళు. అంటే ఈ ఏమంటారు, చిత్తం శివుడి పైన, చూపు ప్రసాదం పైన. శివుడు చూస్తుంటాం కానీ ప్రసాదం పెట్టుంటాం అక్కడ, దాన్ని ఎప్పుడు తినాలని కోరిక. అంత చిత్తం శివుడి పైన, చూపు ప్రసాదం పైన అన్నట్టుగా వారి చిత్తం పెట్రోల్ పైన. అదే సద్దాం హుస్సేన్ని హతమార్చారు. అది చెప్పడానికి చాలా ఉన్నాయి వరుసగా వాళ్ళు చేసినటువంటి పనులు. ఒక
కంట్రీస్ సహచారం. అంటే వాళ్ళ ప్రయత్నం అమెరికన్ కార్పొరేట్ కంపెనీస్కి ఎవరు అన్యాయం చేసినా సరే వాళ్ళు సహించరు. దీన్ని ప్రపంచవ్యాప్తంగా ఖండిస్తూ ఉన్నారు. అందులో ఎన్నికైన ప్రెసిడెంట్ అధ్యక్ష భవనాల్లో భార్యాభర్త అట్లా పడుకుంటే వచ్చి దాడి చేసి తీసుకెళ్ళిపోతారా? ఇది ఆశ్చర్యంగా ఉంది. అంటే మొగుడు పిల్లలు కూడా కాపురం చేయలేరా? అంత ఘోరం ఏం చేశాడు? ప్రూవ్ చేయగలరా? చేయలేరు. దానివల్ల ఇది మన భారతదేశంలో కూడా నష్టం. వెనిజులా నుంచి మనకి అత్యంత చౌకైనటువంటి ఆయిల్ మనకి వస్తూ ఉంది. రష్యా తర్వాత వెనిజులా ఇంకా తక్కువ రేట్లు ఇస్తూ ఉన్నాయి. ఈవెన్ టుడే ఒకసారి 10% ఏదో చెప్పారు. అంటే భారతదేశం నష్టం. ఇప్పుడు అమెరికన్ కంపెనీస్ వాళ్ళు హ్యాండ్ ఓవర్ చేసుకోవడానికి భారతదేశాన్ని కూడా వాళ్ళు బ్లాక్మెయిల్ చేస్తారు. ఇప్పుడు ఏమంటున్నారు? నువ్వు రష్యా కొనుక్కోపోకని బ్లాక్మెయిల్ చేస్తారు మనల్ని. వెనిజులా ఆయిల్ మొత్తం వాళ్ళు తీసుకున్నాక మనకి రానియదు. అది తక్షణం మన భారత ప్రధాని సెంట్రల్ గవర్నమెంట్ దీన్ని ఖండించాలి. అమెరికన్ దృష్టిని ఖండించాలి. అక్కడ ఉన్నటువంటి వెనిజులా ప్రభుత్వాన్ని మళ్ళా నెలకొల్పి భద్రతల్లో రాజకీయ ఒత్తిడి తీసుకోవాల్సిన అవసరం ఉందని చెప్పేసి కమ్యూనిస్ట్ పార్టీగా మేము డిమాండ్ చేస్తాం. 2 రకాలుగా మనకు హక్కులు ఉన్నాయి. ఒకటి, ప్రజాస్వామ్య పాలనలో ఉన్న గవర్నమెంట్ని పడగొట్టడానికి విదేశీ శక్తులకి హక్కు లేదు. ఆ దేశ ప్రజానికానికి హక్కు ఉంటుంది, నీవెవరు నిర్ణయించడానికి. 2, మన భారతదేశానికి అత్యంత సన్నిహితంగా అత్యంత ఉపయోగపరంగా మనకు ఆయిల్ సప్లై చేస్తుంది వెనిజులా. ఇప్పుడు ఈ 2 కారణాల రీత్యా కేంద్ర ప్రభుత్వం రియాక్ట్ కావాలి, స్పందించాలి. దానిపైన ట్రంప్ని డిమాండ్ చేయాలి. ఇలాంటి పోలీసు దుర్వ్యవహార చర్య చేయడానికి వీల్లేదు మేము ఖండిస్తా ఉన్నాం. ఈ వెనిజులాని యాజ్ ఇట్ ఈజ్గా మళ్ళా ఆ అధ్యక్షుని పునఃస్థాపన చేయాల్సినటువంటి అవసరం ఉందని చెప్పేసి సెంట్రల్ గవర్నమెంట్ ముఖ్యంగా మోడీ ప్రకటించాలని మేము కోరుతా ఉన్నాం. దీనివైపు ఇప్పటికే దేశవ్యాప్తంగా నిరసన ప్రదర్శనలు జరుగుతూ ఉన్నాయి. ఇది పార్టీ పిలుపుకోకముందే జనం తిరుగుబాటు చేసి అన్ని చోట్ల ప్రదర్శన చేస్తున్నారు. ఇక్కడ కూడా చేస్తారు. ఇప్పుడు విజయ్ ఉంది కాబట్టి ఇక్కడ కూడా చేయాలని కోరుతా ఉన్నాం. ఇది అత్యంత దుస్సాహసమైనటువంటి చర్య, ఇది కిరాతకమైన చర్య. ఈ నవరాజకీయాలలో జరిగేటువంటి దుర్మార్గాన్ని ఖండించాల్సిన అవసరం చెప్పేసి కోరుతా ఉన్నాం. రెండవది, మోడీ వచ్చిన తర్వాతనే భారతదేశానికి స్వాతంత్రం వచ్చింది అనేది వాళ్ళ కాన్సెప్ట్. 2014లోనే భారతదేశానికి విముక్తి వచ్చింది, స్వాతంత్రం వచ్చింది అని చెప్పి ప్రకటించింది ఎవరు? అర్ధనగ్న సుందరి రఘువత్ కంగనా, హిందీ యాక్టర్, ఇప్పుడు ఎంపీ కూడా కంగనా రనౌత్. ఆమె మన పద్ధతి బిడుగులు ఇచ్చారు, కట్టించారు, నాకు తెలియదు. ఆమె ప్రకటించింది 2014 నుంచే స్వాతంత్రం వచ్చింది చెప్పేసి. కానీ వాళ్ళు ఖండించారు, బీజేపీ కూడా ఖండించలే. ఎందుకు ఖండించడం పెట్టి అర్థం అవుతుంది. వాళ్ళ ఉద్దేశం స్వాతంత్రం కోసం పోరాట సాగించిన గాంధీ మహాత్మ పేరు ఉండకూడదు. ఒక 20-30 ఏళ్ళు ఉన్న తర్వాత ఇక గాంధీ మాత్రం దేవుడు అయిపోతాడు, మోడీ కనపడడు. అందువల్ల మోడీ ఉండాలి తప్ప మహాత్మా గాంధీ పేరేంటి, నెహ్రూ పేరేంటి? కాబట్టి ఇవన్నీ చరిత్ర ఉండకూడదు, చరిత్ర పురుషుని తొలగించాలి. వచ్చే జనరేషన్లో మోడీ ఇండియానే మోడీ అనేటువంటి ఉద్దేశంతో ఒక దురుద్దేశపూర్వకంగా గ్రామీణ ఉపాధి హామీ పథకంలో గాంధీ పెట్టే తొలగించారు. గ్రామీణ ఉపాధి పథకంలో విభేదాలు ఉంటే నాకే అభ్యంతరం, ఆ విభేదాలు చర్చించవచ్చు, అమెండ్ చేయొచ్చు. కానీ మొత్తం ఆ వ్యవస్థనే ఉన్న పేరు హత్య చేయడం అంటే గాంధీ మహాత్ముని పర్వతం హత్య చేయడమే. ఒకసారి హత్య చేశారు గాడ్సే, రెండోసారి మన శవాలను నమ్ముతారా? అంటే మన ఫ్యాక్స్ చేసుకుంటారు. వాళ్ళు నారాయణ చంపాలంటే నేను ఒకడు ఆరోగ్యం బాగా చనిపోయినా, యాక్సిడెంట్ చనిపోయినా వాళ్ళు ఒప్పుకోరు. అరే నేను చంపాలి అతన్ని అని వాళ్ళు వచ్చి శవాన్ని పూర్తి చేసిపోయేవాడు. అది ఫ్యాక్సిస్ట్ యొక్క సహజ స్వభావం. ఇప్పుడు గాంధీ చనిపోయినని చెప్తే కూడా లేదు, మళ్ళీ నేను చంపాల్సిన చెప్పేసి ఒక క్రిమినల్ చర్య. ఇట్స్ నాట్ ఎ పొలిటికల్ యాక్ట్, ఇట్స్ ఎ క్రిమినల్ యాక్ట్.
పేరు తొలగించారు. పోనీ న్యాయం చేశారా? అప్పుడు 90% సెంట్రల్, 10% రాష్ట్రం పెట్టుకోవాలి. ఆ 10% కూడా ఏమి లేకుండా ఇబ్బంది పడుతున్నారు. మరోవైపు జిఎస్టీ రూపంలో రాష్ట్రాన్ని దోపిడీ చేస్తుంది సెంట్రల్ గవర్నమెంట్. ఆ డబ్బులు కూడా ఇవ్వడం లేదు. ఇప్పుడు 40% స్టేట్ పెట్టుకుంటే 60% మేము పెట్టుకుంటామంటే ఎవరు పెట్టుకోండి. అది స్లోగా ఏమవుతుంది, దాన్ని ఒక చివరికి ఏ రాష్ట్రం ఆ రాష్ట్రం చేయలేక వస్తుంది. చివరికి పంచ పాండవులు మంచం పోళ్ళు వెళ్ళని చివరికి జీరో అవుతుంది రాష్ట్రంలో. దీన్ని ఖండించాల్సిన అవసరం ఉంది. కాంగ్రెస్ గవర్నమెంట్ కాబట్టి ఇది ఖండిస్తూ ఉంది, తీర్మానం చేస్తూ ఉంది. టీఆర్ఎస్ ఏం మాట్లాడదు, ఆంధ్రప్రదేశ్లో టీడీపీ మాట్లాడదు, జనసేన మాట్లాడదు, వైసీపీ మాట్లాడదు, బీజేపీ అసలు మాట్లాడదు. చంద్రబాబు నాయుడు ఏమంటాడంటే ఆ సమర్థించాడు పార్లమెంట్లో, చాలా గొప్ప బిల్లు అని. మళ్ళీ ఆయనకి వెళ్ళి భిక్షాదేహి దాని మీద డబ్బులు నష్టం ఉంది, ఆ డబ్బులు మాకు ఏంటి అడుగుతున్నాడు. అంటే అక్కడ సమర్థించినందుకు ఈ డబ్బులు అడుక్కోవడం ఎందుకు? అంటే చంద్రబాబు నాయుడు ఒక అలవాటు ఏంటంటే తిరుగుతాడమే. మీరు కొండకు పోయేటప్పుడు పింగాణి బొచ్చి ఉంటుంది ఒకటి, దానికి 3 నామలు పెట్టుకుంటారు. అది పెట్టుకొని పాపం అక్కడ ఉన్నటువంటి పేదవాళ్ళు అడుక్కుంటుంటారు. అది అలవాటు. బహుశా చంద్రబాబు నాయుడు కూడా తిరుగు చూశాడు కాబట్టి ఆ బొచ్చెత్తుకుని పోయినట్టున్నాడు అడుక్కోవడానికి. అడుక్కోవడం ఎందుకండి కర్మ? నేను రాజకీయ హక్కు ఇచ్చారు కదా, మీరు లేకుండా కూడా ప్రధానమంత్రి ఉండడు. చంద్రబాబు నాయుడు డిసైడ్ చేస్తే ప్రధానమంత్రి పదవి పోతుంది. అది ఇప్పుడున్న పరిస్థితి. కాబట్టి నువ్వు కాలు వేసుకొని ఆ కొండ కింద కూర్చొని రామని చెప్పింది అడగాల్సింది పోయి నువ్వు అడుక్కోవడం జరిగింది పోయి. ఇది రాజకీయ యాచకం. రాజకీయ యాచకత్వం పని రాదు వాడి దగ్గర. ఆయన ఎవరైనా చంపవాడు. అందుకని దీనివల్ల ఏమవుతుంది, గ్రామీణ ఉపాధి పథకం రద్దయితే అనేక ఆకలి సేవలు, ఆకలి డబ్బులు వలస వస్తూనే ఉంటాయి. ఇప్పుడు సంక్షేమం పోతున్నారు గౌరవంగా, అది లేకుండా పోతుంది. డబ్బులు వేస్ట్ అంటారా? డబ్బులు వేస్ట్ కాదు. యూపీఏ గవర్నమెంట్ వన్లో 61 మంది వామపక్ష పార్టీలు ఎంపీస్ ఉంటే మనం డిమాండ్ పెట్టాం దీన్ని పెట్టమని. చిదంబరం ఏమన్నాడు, ఇది 50-60 వేల కోట్ల రూపాయల సంవత్సరం నష్టం వస్తుంది కాబట్టి ఇది వేస్ట్ అవుతుంది, బూడిద కోసం పన్నీరు అవుతుంది, నేను ఒప్పుకున్నాను. ఇప్పుడు సీతారామేశ్వరి మిగతా ఉన్నారు కదా, ముఖ్యంగా సీతారామేశ్వరి గురించి చెప్పారు అక్కడ. తను చెప్పింది ఏంటంటే మాకు 24 గంటలు టైం అయ్యండి, విల్ ప్రూవ్ ఇట్, మేము నిరూపిస్తామని చెప్పాడు. ఇదంతా యూపీఏకి సపోర్ట్ చేసే వామపక్ష పార్టీ గ్రూపులు కోర్ కమిటీ ఒకటి ఉంది, ఆ కోర్ కమిటీ చర్చది. మరుసటి రోజు సీతారామేశ్వరి వచ్చి మీరు కేటాయించిన బడ్జెట్లో అనేక రకాల బడ్జెట్లో కొన్ని లూజ్ ఉంది, అవన్నీ కట్ చేసి తీసుకొచ్చి దీన్ని పెట్టండి, 60,000 కోట్ల రూపాయలు మిగులుతాయని చెప్పి నేను లెక్క చూపించాడు. దాంతో చిదంబరం మాట్లాడకపోయాడు, సోనియా గాంధీ యాక్సెప్ట్ చేసింది. అట్లా కష్టపడి వామపక్ష పార్టీలు ఏమన్నా మనం మీరు ఒప్పుకోకపోతే మేము విత్డ్రా చేసుకుంటామని చెప్పాం, మేము ప్రభుత్వం సపోర్ట్ చేయలేము అని చెప్పేసి స్పష్టంగా చెప్పేసాం. చెప్పిన తర్వాత కానీ వాళ్ళు ఉండాలి. అంత కష్టపడి సాధించుకునేటువంటి దీన్ని రద్దు చేయడం అంటే డబ్బులు వృధా అవుతుంది. మీరు వచ్చిన తర్వాత 10 లక్షల కోట్ల రూపాయలు ఖర్చు పెట్టారు, గ్రామీణ ఉపాధి పథకానికి 10 లక్షల కోట్ల రూపాయలు ఇప్పటికి ఖర్చు పెట్టారు. కానీ మీరు వచ్చిన తర్వాత బీజేపీ వచ్చిన తర్వాత 28 లక్షల కోట్ల రూపాయలు కార్పొరేట్ కంపెనీస్కి రాయితీలు ఇచ్చారు. లెక్కలతో చెప్పాలి కావాలంటే. బ్యాంకులో డబ్బులు సెక్యూరిటీ వాళ్ళు ఉన్నారు, తర్వాత అప్పులు అఫీషియల్గా చేసిన వాళ్ళు ఉన్నారు, వడ్డీ మాఫీ చేసిన వాళ్ళు ఉన్నారు. అన్నీ కలిపి లెక్కేస్తే 28 లక్షల కోట్ల రూపాయలు కేవలం 40 కుటుంబాలకు మీరు సహాయం చేశారు. కేవలం 40 కుటుంబాలకి 85 కోట్ల ప్రజానీకానికి ఇచ్చేటువంటి ఖర్చు అంతా మీరు 10 లక్షల కోట్ల ఖర్చు పెట్టారు. ఇప్పుడు లాజిక్ ఎక్కడిది? డబ్బులు ఇవ్వడం నాకు వీలు లేదు. వీళ్ళ ఉద్దేశంలో కార్పొరేట్ కంపెనీకి సహాయం చేయాలి తప్ప పేద ప్రజలకు సహాయం చేసి మనకే వస్తుంది పెద్ద ఉద్దేశం. భూస్వాములు సహాయం చేయాలి తప్ప, ఎందుకంటే భూస్వాములు మొట్టమొదటి వ్యతిరేకం. దీన్ని అనుసంధానం చేయండి, వేస్ట్ చేస్తారని చెప్పి భూస్వాములు ఎప్పటి నుంచి ఒత్తిడి చేస్తున్నారు. కాబట్టి భూస్వాములకు అనుకూలంగా, కార్పొరేట్ వర్గాలకు అనుకూలంగా పేద వర్గాన్ని గొంతుకొచ్చేసారు. దాన్ని మేము తీవ్రంగా ఆక్షేపిస్తున్నాం. డబ్బులు లేక కాదు,
డబ్బులు ఉండి ఇప్పటికే దుకాణం చేస్తూ ఉన్నారు, వాటికి సిద్ధంగా ఉన్నారు. దీనిపైన మేము దేశవ్యాప్తంగా పోరాటం సాగించడానికి సిద్ధపడతా ఉన్నాం. మనకు ఇది చాలా ఉన్నాయి, ఇది ఎక్కువ చెప్తే మీకు సరిపోదు. ఇప్పుడు మన రాష్ట్రాలకు వద్దాం. ఇప్పుడు నిన్న పార్లమెంట్లో అసెంబ్లీలో చర్చ జరుగుతూ ఉంది. నేను శ్రద్ధగా విన్నా ఆన్లైన్ యూట్యూబ్లో. మూసీ ప్రక్షాళన నిజంగా మహత్తరమైన యజ్ఞం అది. మేము వైఎస్ రాజశేఖర గవర్నమెంట్లో ఉన్నప్పుడు నేను రాష్ట్ర కార్యదర్శిగా ఉన్నా. ఇబ్రహీంపట్నం నుంచి వికారాబాద్ నుంచి ఇబ్రహీంపట్నం వరకు, వికారాబాద్ పుడుతుంది అది అడవులు. ఆ నుంచి కాలువ వికారాబాద్ వస్తుంది, పెద్ద చెరువు ఉంది ఇప్పుడు కూడా. దానిలో వచ్చే నీళ్ళు మొత్తం అడవి ప్రాంతం, చెట్ల నుంచి వచ్చేటువంటి నీళ్ళు, పరిశుద్ధమైన నీళ్ళు. అట్లా తాగేవాడు. వాళ్ళు ఇబ్రహీంపట్నం చెప్తారు, ఈ చెరువులో వచ్చే నీళ్ళు మేము అడగట్టం, మేము అట్లా తాగేవాడు అన్నారు. అది శుభ్రమైన నీళ్ళు వచ్చేవి. అవన్నీ ఇప్పుడు వేడికడి ఆక్రమణ గురి అయిపోయినాయి. వర్షాలు వచ్చినప్పుడు ఏం చేస్తుంటే ఆ నీళ్ళంతా వచ్చి ఇళ్ళ పైన పడుతున్నాయి, కాళ్ళేసి పైన పడుతున్నాయి. అప్పుడు మేము పరిశీలించి ఈ దాన్ని ఏదో అంటాం, నాలా పేరు, అక్కడే పాదయాత్ర చేసాం. పాదయాత్ర ఎప్పుడైనా వస్తే మాకు అర్థమైంది, అన్ని కాలువలు ఆక్రమణ గురి అయిపోయినాయి. బిల్డింగ్ కట్టేశారు, ఎక్కువ ఎంఐ వాళ్ళు కట్టారు. అవన్నీ తీసుకుని రాజశేఖరికి ఇస్తే చూసి, అబ్బా ఇది నా ఆలయ పని కాదన్నాడు. నేనే తీసుకుని ఇది ఉందా, ఇదన్నీ ఆక్రమణ తొలగేసామంటే నీళ్ళు పడి నీళ్ళు వస్తాయి, ఇది వర్షాకాలం పుట్టుకుపోయే ప్రసక్తి ఉండదు అని అంటే, చూద్దాంలే నువ్వు ఎంత అழிవు గారి పని చెప్తుంటావు మాకు అన్నాడు. సుధాకర్ నా మీద కంప్లైంట్ ఇచ్చాడు, నారాయణ ఇప్పుడు వచ్చినా అழிవు గారి పనులు చెప్తారు సార్ మాకైనా, అழிవు పని చెప్పలేదు చెప్పి. అప్పుడే ట్రై చేసాం, పబ్లిక్ చేసాం, కుదరలే. ఇప్పుడు రేవంత్ రెడ్డి దాన్ని చర్య తీసుకున్నాడు. దాన్ని మేము పేదవాళ్ళని తొలగిస్తే మేము చెప్పని టీఆర్ఎస్ మాజీ మంత్రి హరీష్ రావు చెప్తున్నాడు. ఎక్కడ తొలగిస్తే అక్కడ పేదలకు అన్యాయం కొట్లాడదాం. మేము అది ఒప్పుకుంటామా? పేద ప్రజలు ఇక్కడ వీధిలో పడేయాలని ఒప్పుకుంటామా? వాళ్ళు ప్రత్యేకంగా కల్పిద్దాం. ప్రత్యేకంగా కల్పించి ఆ ప్రచారాన్ని కొనసాగించాలి, సపోర్ట్ చేయాలి తప్ప ఇప్పుడు ఆదిలోనే అడ్డుపనులు వేయడం మంచిది కాదు. దానిపైన వాళ్ళకి ఇష్టం లేదు. ఈ చిన్న మనవాడు కూడా ఎఫెక్టివ్గా మాట్లాడతాడు, అప్పుడప్పుడు మిరకాయ పెట్టి మాట్లాడుతుంటాడు మన ముఖ్యమంత్రి కూడా. అందువల్ల వాడు కలుపుకోండి సార్. అది ఒకటి మేము కూడా పూర్తిగా ముఖ్యమంత్రి ఇచ్చినటువంటి ఉపన్యాస స్పిరిట్ని సిపిఐ సపోర్ట్ చేస్తాము. దాని కూడా నష్టం వస్తే ఆ నష్టపోయేటువంటి ప్రజాకాన్ని కాపాడడానికి సిపిఐ సిద్ధంగా ఉంది, ప్రత్యేక కల్పించేందుకు. అయితే ఇంకా నీళ్ళ సభలు చాలా మాట్లాడారు. అవన్నీ అసెంబ్లీలో జరుగుతాయి. ఎందుకు బైకాట్ చేయాలి? మీరు ఉన్నప్పుడేమో మైక్ అయ్యలే. వాళ్ళు ఉన్నప్పుడు టీడీపీ ఎమ్మెల్యే ఉన్నాడు రేవంత్ రెడ్డి ఏదో మాట్లాడితే మేము దీన్ని అంగీకరించాం, ఆయన్ని బహిష్కరిస్తామని చెప్పేసి 1 డే బహిష్కరణ చేశారు. ఇప్పుడు రాత్రి నేను రేవంత్ రెడ్డికి ఫోన్ చేసి, వాడు మూర్ఖుడయా, సారీ చెప్పేసి నువ్వు మళ్ళీ కంటిన్యూగా ఎమ్మెల్యే బయట పంపించేస్తాను చెప్పాను. అట్లా చేస్తాను అన్నాడు. వెళ్ళి మైక్ తీసుకున్నాడు. అంటే ఏమన్నా సారీ చెప్పడానికి, సారీ గెమ్మకని చెప్తాడా రాజకీయ నాయకులు? లోకదేవుడు మాట్లాడించి కానీ చెప్పలే కదా అసలు విషయం. ఇది ఏదో బీట్ ది బుష్ అంటే మొదలు పెడితే నేను ఒప్పుకోనండి, నేను బైక్ పంపించేయండి అని అసెంబ్లీ లైఫ్ వరకు మొత్తం బైకటింగ్ పంపించేసారు బయట. అంటే అసెంబ్లీ మళ్ళా నెక్స్ట్ ఎలక్షన్స్ వచ్చేంత వరకు ఈ సెషన్ అయిపోయిన కాదు, శాశ్వతంగా తగ్గించేసారు. అతను బయటకు వచ్చి ఇంకా మంచి పని చేసుకోవాలి మీరు. అంటే మీరు ఉన్నప్పుడు నూనె తెరనీలే, ఇంటా బయట, లోపల నూనె తెరనీలే, బయట నూనె తెరనీలే. ఇందిరా పార్కు తెలంగాణ సాధన కోసం ఇందిరా పార్కు ధర్నా చౌక్గా పేరు వస్తుంది. అందరూ వాళ్ళ నుంచే ఫైట్ చేశాం తెలంగాణ కోసం. అట్లాంటి ధర్నా చౌక్ బ్యాన్ చేశాడు, నో యాక్టివిటీ. చివరికి అన్ని రాజకీయ పార్టీలకి వేదిక ఏదైతే మగ్దుమాన్ అయింది. ఏమైతే మగ్దుమాన్లో వచ్చి అంత కూర్చొని మాట్లాడుకునేవాడు. దీక్ష చేయాలన్నా కూడా
ఖాళీ ప్రస్తావన ఉంది కాబట్టి దీక్షకు మగ్నం అని ధర్నా సభ్యం బ్యాన్ చేసి పారేశారు. అంటే మరి అసెంబ్లీ లోపల బయట మొత్తం నియంత్రణతో పరిపాలన సాగించినటువంటి వాళ్ళు తెలంగాణ సెంటిమెంట్ ఉపయోగించుకొని ప్రజాస్వామ్యాన్ని ఉపయోగించుకొని ప్రజాస్వామ్య ఉద్యమాన్ని ఉపయోగించుకొని అన్ని రాజకీయ పార్టీ యొక్క మద్దతు తీసుకున్న తర్వాత అధికారం వచ్చిన తర్వాత బోడమల్లన్న మాట్లాడారు. సరే ఇప్పుడు చర్చ జరుగుతూ ఉంది. నిజమే అధికార పార్టీ అనుకుంటే అడ్వాంటేజ్ ఉంటుంది, ఎక్కువ మాట్లాడతారు. అరగంట మాట్లాడి గంట మాట్లాడతారు. ఓపిక ఇవ్వనండి, కంపెనీ ఇవ్వకపోతే మీరు వాదనలో పాల్గొండి, ప్రజానికంతా చెప్పుకోండి. అంతేగాని మేము బైకాట్ చేస్తామని చెప్పేసి వెళ్ళిపోయారు. అంటే ఎన్నికైనా ప్రజల చేత ప్రజలకు హామీ ఇచ్చేటువంటి ఎంపీలు కానీ ఎమ్మెల్యే కానీ బైకాట్ చేయడం అనేది ఒకరోజు అర్ధరోజు బైకాట్ అనేది అది ప్రొటెస్ట్. ఈ అసెంబ్లీతో మేము రావని చెప్పేశారు. అయితే రిజైన్ చేయండి, దీనిలో ఉండరు, మరి ఇక్కడ మ్యాథ్ వేస్తారా? మంది చెప్పాడు మా ఆవు ఎక్కడ పోతేవరా ఏడొచ్చే ఎంత మన ఘాట్లో ఎంత అది ఎంతవరకు పారేయదు, బయట వెళ్ళి తిరిగి వస్తుంది, తిరిగి ఇంటికి వచ్చి అది మన గొడ్డు ఎక్కడిపోయినా మన ఘాట్లో ఎంత ఉంది అని చెప్పేసి సాగుతుంది. మీరు బయట తిరుగుతారు, అసెంబ్లీ అలవెన్స్ తీసుకుంటారు, జీతాలు తీసుకుంటారు, వాళ్ళకి ఇచ్చే మీకు ఇచ్చే ఫెసిలిటీ కల్పించుకుంటారు, ఆ ఇండియా ఉపయోగించుకుంటారు, అన్నీ ఉపయోగించుకుంటారు. ఎక్కడ మనకు రామంటారా? మీకేమైనా మోసం అనుకుంది? నేనేం చెప్పలేదు. అసెంబ్లీకి మేము రావని బైకాట్ చేసిన తర్వాత రిజైన్ చేయాల్సింది. దే షుడ్ నాట్ టేక్ ది అలవెన్స్ అండ్ ఎవరి అదర్ ఫెసిలిటీస్. ఇది అందరికీ వర్తిస్తుంది. నేనేమి ఒకటే చెప్పాలి. ఇప్పుడు మీరు చెప్పచ్చు లాస్ట్లో టీడీపీ వాళ్ళు ఇంకొకళ్ళు కూడా బైకాట్ చేసేది, ఎవరికైనా వర్తించేది ఒకటి. ఆ సమయంలో తాత్కాలికంగా ప్రొటెస్ట్ చేయడం వేరు, మొత్తం అసెంబ్లీ సెషన్ మొత్తం బైకాట్ చేస్తారని చెప్పడం వేరు, ఒక లీడర్ బైకాట్ చెప్పడం వేరు, మొత్తం పార్టీ బైకాట్ చెప్పడం వేరు. ఇవి ఎవరు చేసే తప్పే. ఆ విషయం మేము అప్పుడు కూడా ఖండించాం, ఇప్పుడు ఖండిస్తున్నాం. దాన్ని మీకు బైకాట్ చేసే హక్కు లేదు. బయట చెప్పుకోండి కావాలంటే. ఒక బైకాట్ చేస్తే రిజైన్ చేయండి ఫస్ట్. వాళ్ళకి ఒక ప్రశ్న వేసి మా నుంచి డిఫెక్ట్ అని ఉన్నారు కదా, వాళ్ళ సంగతి అది డిఫెక్షన్ యాక్ట్. అది ఇప్పుడు వచ్చిందా? రాజశేఖర మొదలు దీన్ని మొదలుపెట్టారు డిఫెక్షన్. అది లా విల్ టేక్ ఇట్స్ ఓన్ కోర్స్. అది చట్టాలు మార్చండి, దానికి దీనికి ముడిపెట్టడానికి వెళ్ళలేదు. తక్షణం బాయ్కాట్ అన్న ఉపయోగించుకోండి, లేకపోతే రిజైన్ చేయండి, లేకపోతే మీకు మర్యాద అంతా పద్ధతిగా చెప్పాలి. ఎక్కడ సమస్య ఎక్కడ వచ్చింది? ఈ నీటి సమస్య. ఎక్కడో ఒక సమస్య ఉంది. ఇది చంద్రబాబు నాయుడు కల్పించేటువంటి న్యూసెన్స్. ఆయన పోలవరం అంటూ మనకి చర్ల ఒక ప్రతిపాదన పెట్టి పెద్ద పవర్ పాయింట్స్ ప్రజెంట్ చేసి పెట్టాడు. ఆయన ఇంజనీరా, ఇట్స్ ఎ పొలిటికల్ లీడర్. ఆయన పెద్ద ఇంజనీర్ నాకు ఫోర్స్ కొట్టి ఒక పెద్ద చేతిలో పెట్టుకొని అదే ఎక్స్ప్లెయిన్ చేయడం మొదలుపెట్టాడు. అప్పటి నుంచి మేము ఖండించాం, ఇది కరెక్ట్ కాదు, ఇది రెండు రాష్ట్రాల మధ్య వచ్చే నీటి సమస్య సున్నితమైన సమస్య. ఇది ఉమ్మడి రాష్ట్రంగా ఉన్నప్పుడు కూడా సమస్యలు ఉన్నాయి, ఇప్పుడు సపరేట్ అయిన తర్వాత ఇంకా ఎక్కువ సమస్య వస్తుంది. ఆయన మీరు ఏకపక్షంగా అట్లా ప్రకటించడం వల్ల తెలంగాణ వాళ్ళు ఒప్పుకోరు. మీరు కేంద్రంలో ఉన్నారు కాబట్టి కేంద్ర ప్రభుత్వం ద్వారా తెలంగాణ ముఖ్యమంత్రిని ఆంధ్ర ముఖ్యమంత్రిని కలిపి ఒక మీటింగ్ పెట్టమని చెప్పండి. విత్ ఇన్ ది డోర్ 4 గోడల మధ్య కూర్చొని చర్చించండి, పైకి చెప్పాలండి. ఎందుకంటే ఎచ్చకుండా శోభ కదా. ఒక పరిష్కారం వచ్చిన తర్వాత ఇంకా వెళ్ళి చూసి సలహా ఇచ్చింది. మేము ఆయన పెద్ద పట్టించుకున్నాం. కరెక్ట్గా అనుకున్న ఊహించిన ప్రకారం మరుసటి రోజు టీఆర్ఎస్ వాళ్ళు ఎగదలితే రేవంత్ రెడ్డి కూడా దాని మీద అపోజ్ చేశాడు. తప్పదు, మార్గం లేదు. అది చిలికి పెద్ద గాలి వారి. ఇప్పుడు ఎలా చేశాడు? బనకచర్ల కాదు, నేను నల్లమల నుంచి తీసుకెళ్తాను అని చెప్పేసి మళ్ళీ ఒకటి మాట్లాడు. అది కూడా కరెక్ట్ కాదు కదా, అదే మాట్లాడుకోండి. ఇప్పుడేమో మీరు గురువు ఆయన శిష్యులు అని చెప్పలే, ఈ పార్టీ వేరు ఆయన పార్టీ వేరు. రేవంత్ రెడ్డి ఈక్వల్ స్టేటస్ చంద్రబాబు పాటు. ఆ గురువు శిష్యుల కథ అయిపోయింది, అది వదిలిపెట్టండి. మీరు పొలిటికల్గా ఒక డైలాగ్ పెట్టి విత్ ఇన్ ది 4 walls చర్చించుకొని ఆ తర్వాత బయటకు వస్తే మా లాంటి సపోర్ట్ చేస్తాం. ఏకపక్షంగా నాకే రావాలి పేరు అని ఒక ఏమంటారు సెల్ఫ్ బ్రూస్టింగ్ కోసం ప్రయత్నిస్తే సెల్ఫ్ సెంటర్డ్
చేస్తే కుదరదు అని చెప్పని చెప్పాము. అదే దానిపై చర్చ జరుగుతా ఉంది. చర్చ జరుగుతున్నప్పుడు నేను మాట సమస్య పైన నువ్వు అమ్ముడు పోయావు, నువ్వు అమ్ముడు అంటున్నారు. నిన్న రేవంత్ గారు మీరే సత్యాలు పెట్టారు కదా, తెలంగాణకి వాళ్ళ శాస్త్రం చేస్తుంది మీరే కదా అని చెప్పేసి ఆయన కార్యకర్తలు కూడా బయట పెట్టారు సంతకాలతో సహా. ఇట్లా వస్తాయి వివాదాలు. ఆ రోజు ఎందుకు పెట్టారో ఆ పరిస్థితి బట్టి పెట్టుంటారు, నాకు అనుమానం లేదు. ఈనాడు పరిస్థితి వేరు మారిపోయింది కదా. మారిపోయిన పరిస్థితి అనుకున్నట్టు మార్చుకోవాలి. మనం కూడా ఒకప్పుడు సమైక్యాంధ్ర కోసం మేము తీర్మానం చేశాం. వీళ్ళు స్ట్రీట్ ఫైట్లో మేము నిలబడ్డాం. మమ్మల్ని కూడా తిట్టారు సపరేట్ వాళ్ళు. తర్వాత చూడగా చివరికి మాకు కూడా అర్థమైంది ఈ తెలంగాణ ప్రజానీకానికి సంతృప్తి జరగదు, వాళ్ళ రాష్ట్రం వాళ్ళకు ఉండాల్సిన ఒక అభిప్రాయం వచ్చాం. నేషనల్ పార్టీ, కమ్యూనిస్ట్ పార్టీ మొట్టమొదట ప్రత్యేక తెలంగాణ కోసం అనుకూలంగా తీర్మానం చేసింది. మిగిలిన వాళ్ళు తీర్మానం చేశారు. ఆంధ్ర వాళ్ళు సమైక్యాన్ని తీర్మానం చేసుకున్నారు. తెలంగాణలో తెలంగాణ కావాలని కోరుకున్నారు, బీజేపీతో సహా. 2 నాలుకల ధోరణి. మనం ఒకే తీర్మానం చేశాం, ఒకే మాట పైన ఉన్నాం. 23 జిల్లాల్లో ఒకే మాట పైన తెలంగాణ కోసం పోరాడాం. అప్పుడు అనుకోకుండా నేనే అదృష్ట సెక్రటరీ ఉన్నా. నేను ఆ మాట అంటే మా ఆంధ్రాకి పోయినప్పుడు తిరుగుతూ నా దిష్టి ముందర పెట్టాను. నువ్వు ఆంధ్రోడికి పుట్టి తెలంగాణ న్యాయం చేస్తాను విషయాన్ని అంటే నేను దిష్టి ముందు తప్పి చుట్టుకుపోయా డైరెక్ట్గా. అక్కడ నన్ను ఎవరు అంటారు, నన్ను అనలేరు కదా. నన్ను చూసి నీ పాపం కదా, నా దిష్టి బొమ్మ కదరా, నన్ను తగలబెట్టా కూడా నేను మారని చెప్పాను. సరే వాళ్ళు వెళ్ళిపోయారు కదా. అంటే ఒకే మాట పడింది కమ్యూనిస్ట్ పార్టీ, ఎవరు లేదు అట్లా. అట్లా తెలంగాణని సాధించుకున్న తర్వాత అనేక సమస్యలు వస్తే పరిష్కారం చేసుకోవాలి కదా. దీనిపైన వాదన మాట్లాడుకోవచ్చు. నీటి సమస్య పైన వస్తుంది. ఇప్పుడు పోలవరం సమస్య వచ్చింది మాకు కూడా. ఇక్కడ పోలవరం ఎత్తు పెంచాలా తగ్గించాలి దానిపైన వీటి ఖమ్మం జిల్లా మొత్తం దిగ్బంధనం చేసాను. అవన్నీ పరిష్కారానికి వచ్చింది. ఇప్పుడు అయిపోయిన తర్వాత ఏమైంది, 7 మండలాలు ఆంధ్రలో కలపాలని చెప్పేసి అని ఒక ప్రతిపాదన వచ్చింది. న్యాయంగా అవసరం లేదు. కానీ ఈ కేసీఆర్ చేసేటువంటి దుందుడు పనులు, దుశ్చర్యలు, సెంటిమెంట్స్, రెచ్చగొట్టడం ఇవన్నీ చూసిన తర్వాత రేపు పోలవరం కట్టడానికి కూడా ఆటంకం పెట్టాల్సిన భూభాగంలో అడుగు పెట్టేయకుండా. కాబట్టి ఆ 7 మండలాలు మాకు కావాలని వాళ్ళు ప్రతిపాదించుకున్నారు. సెంట్రల్ గవర్నమెంట్ యాక్సెప్ట్ చేసి అయిపోయింది. ఇప్పుడు ఒక 5 గ్రామాలు ఎదుర్కొన్నాయి. సాక్షాత్తు భద్రాచలం దేవుడికి అన్యాయం జరుగుతుంది. భద్రాచలం దేవుడిని కడిగి ఆ చెత్త తీసుకుని పడాయాలంటే జాగా లేదు. ఇక్కడికి 5 గ్రామాల మొత్తం దాని చుట్టూ ఉన్నాయి. చెత్తకు ప్రయోజనానికి కూడా వీల్లేదు. ఇది ఆచార సమస్య. 5 గ్రామాలు ఏదో నన్ను వేసి నేను ఇప్పుడు కూడా చెప్తున్నా, చంద్రబాబు నాయుడు ఆలోచించలేదు డిమాండ్ కూడా. ఈ భద్రాచలం చుట్టుపక్కల 5 గ్రామాలు తక్షణం తెలంగాణకు చేర్చాలి. అది ఆంధ్రాకి నష్టం లేదు, పోలవరానికి నష్టం లేదు. పోలవరం అక్కడే ఉంది. దానికి సంబంధించిన పోలవరం చూసే కదా, చరదానికి పోయినప్పుడు చూసుకుంటాను పోయారు. కాబట్టి పోలవరం నిర్మాణానికి ఎలాంటి ఆటంకం లేనటువంటి 5 గ్రామాలని తక్షణం మీరు ఏకపక్షంగా అంగీకరించి అనేది కోరుతున్నాం. అట్లా పరిష్కారం చేసుకోవాలి. దీంతో పాటు ఇంకా అనేక సమస్యలు ఉన్నాయి. ఇప్పుడు 18వ తారీఖున ఇక్కడ 100 సంవత్సరాల ఉత్సవాలు తెలుసుకోబోతున్నాం. వాస్తవానికి డిసెంబర్ 25 జరగాలి. కానీ ఖమ్మంలో అప్పుడు లోకల్ బాడీ వచ్చినాయి. దాన్ని జనవరి 18కి మార్చుకున్నాం. ఇప్పుడు మళ్ళీ ఇంకా లోకల్ బాడీ అంటున్నారు. అసలు లోకల్ బాడీ ఉన్నా ఉండకపోయినా ఇది వాయిదా పడుతుంది. ఇంకా అది 18 జరగాల్సిందే ఉత్సవాలు. దానికి ప్రతి ఎత్తున 2 రాష్ట్రాల నుంచి వస్తున్నారు, తమిళనాడు నుంచి వస్తున్నారు. జాతీయ సమితి నాయకత్వం వస్తున్నారు. జాతీయ సమితి సభ్యులు వదులుకొని తమిళనాడు, కర్ణాటక, ఆంధ్ర, తెలంగాణ ప్రాంతాల నుంచి జనం వస్తున్నారు. అంటే 100 సంవత్సరాలు మీరు ఏం చేశారు చెప్పుకోవాలి. చాలామంది ఏమంటారంటే నన్ను అంటుంటారు, నీతో చంద్రబాబు ఈక్వల్గా ఉన్నాడు, ఆయన ముఖ్యమంత్రి అయిపోయాడు, నువ్వు ఇంకా జెండా ఒకటి పొందుకుతావు ఏంటి అంటుంటారు. ఎగతాళి చేస్తుంటారు. అది ఎగతాళి కాదు. నా గర్వం ఏంటంటే నేను పుట్టి పెరిగిన పార్టీలోనే నిలబడి పనిచేస్తాను, పేద ప్రజానికానికి ఫైట్ చేస్తాను. కమ్యూనిస్ట్ పార్టీ పేద ప్రజలకు ఫైట్ చేస్తాను. అవకాశాలు రాజకీయాలు వచ్చిన రావచ్చు, పెరగదు. దానికి మాకే సంబంధం. ఈ 100 ఏళ్ళలో కమ్యూనిస్ట్ పార్టీ లేకుండా ప్రజాసం ఉంటుందా? అసలు భూస్వామ్య ఎజెండాకి వస్తుందా? తెలంగాణ సాయుధపడడం జరగకుండా, తేబాకు ఉద్యమం బెంగాల్ జరగకుండా,
పొన్నప్రా ఉద్యమం కేరళలో జరగకుండా, చల్లపల్లి జమీందారు వ్యతిరేక పోరాటం చల్లపల్లిలో జరగకుండా ఈ భూపోరాటం సమస్య జాతీయ స్థాయికి వచ్చిందా? ఇవన్నీ చూసే జాతీయ స్థాయికి భూ సమస్య వచ్చింది. అంతమంది ప్రమాదం ఏమన్నాడు? ఏమైనా భూములు పంచమంటుంటావు ఊరికే మీరు, అదే రబ్బరా లాగితే సాగడానికి, భూమి అన్నాడు. ఇట్లా నాకు అర్థం చెప్పేసి దేశవ్యాప్తంగా భూపాలు లాగిస్తే కొన్ని లక్షల ఎకరాల భూమి మొత్తం మిగులు బయటపడింది. అప్పుడు భూ సమస్య తప్పనిసరి వాళ్ళు ఆమోదించారు, కొద్ది చేశారు, అందరు చేయలేదు. ఎప్పుడైనా భూజా పార్టీలో చట్టం చేసినప్పుడు దానికి దొంగ ఒకటి పెట్టుకుంటారు తప్పించుకోలేదు. అది భూ సంస్థలు వాళ్ళు అది చేశారు. డెఫెన్షన్ బిల్ వచ్చింది, దాన్ని కూడా దొంగ పెట్టుకున్నారు. ఒకటి ఏడో దొంగ పెట్టుకుంటున్నాడు. తెలివైన వాడు భూజం. భారతదేశంలో భూజవాజీ అత్యంత తెలివైన భూజవాజీ భారతదేశం, ప్రపంచం ఎక్కడ లేదు. కానీ వాళ్ళు ఏమన్నా ఫైట్ చేసుకోవాలి. అంటే విషయాల పని ఫైట్ చేసాం, ప్రజాస్వామ్యాన్ని ఫైట్ చేసాం. అనేక మంది దేశాలు విడిపోవాలని ప్రయత్నించారు. జమ్మూ కాశ్మీర్ విడిపోవాలని, పంజాబ్ విడిపోవాలని, ఢిల్లీ సాన్నిధ్యం, ఏ సాన్నిధ్యం, రాష్ట్రాలు విడిపోవాలని ప్రయత్నించారు. సిపిఐ ఒప్పుకోలేదు. మా దేహం మొక్కలైనా దేశాల మొక్కలు కానీ చెప్పుకునేది ఒక కమ్యూనిస్ట్ పార్టీ ఒకటి కాదు. కాబట్టి ఇవన్నీ చాలా ఉన్నాయి, అవి చెప్పుకుంటాను, ఇప్పుడు మనం చెప్పక్కర్లేదు. దీనివల్ల 18 తారీఖు జరిగేటువంటి ఉద్యమ ఉత్సవాలకి ఖమ్మం జిల్లా ప్రధాన పాత్ర పోషిస్తూ ఉంది. వాళ్ళకి అనేక కష్టాలు వచ్చినా సరే దీనిని నిర్వహించడానికి సిద్ధపడతా ఉన్నారు. జయప్రదం కావాలని కోరుతా ఉన్నాను.